హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుప్రీంకోర్టులో భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే నెల జీతం ₹1,00,000 వరకు ఉండొచ్చు పోస్టును బట్టి. మరియు ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే కేంద్రాలు వచ్చేసి మన తెలుగు రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఉన్నాయి. ఎలాంటి అనుభవం అవసరం లేదు ఈ పోస్టులకి. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి గొప్ప శుభవార్త ఫ్రెషర్స్కి కూడా. కానీ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 7th of February 2026 వరకు ఉంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి ముందు వెళ్ళిపోతాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కంప్లీట్గా చూడండి. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 90 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. పోస్ట్ డిజిగ్నేషన్ వచ్చి లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ అండి. ఇక జీతం వివరాలకు వచ్చేస్తే నెలకు ₹1,00,000 కన్సాలిడేటెడ్ పే ఉంటుందండి. కానీ నోట్ వచ్చేసి ఇది పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉండే ఉద్యోగం అండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా గ్రాడ్యుయేట్ LLB అయి ఉండాలి. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులై ఈ యొక్క పోస్టులకు వచ్చేసి 5 సంవత్సరాల కోర్సులో 5వ సంవత్సరం చదువుతున్న వారైనా, 3వ సంవత్సరం కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్న వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. బట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ద ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై ఫర్ దిస్. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చి 32 years ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 7th of February 2026 వరకు వాళ్ళు చూస్తారు. 20 years కంటే కిందికి ఉండకూడదు, 30 years కంటే దాటకూడదని చెప్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్కి విషయానికి వచ్చేస్తే అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కానీ స్కిల్ సెట్ ఒకటి ఉండాలి. వారికి రీసెర్చ్ మరియు అనలిటిక్ స్కిల్స్ సెట్ అనేది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మరియు లీగల్ సెర్చ్ ఇంజన్ల మనుపాత్ర, SSC ఆన్లైన్ ఎక్సెట్రా పై అవగాహన ఉండాలని చెప్తున్నారు. ఒక చిన్న నోట్ గమనిక ఏంటంటే ఈ ఉద్యోగ కాలంలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయకూడదు. ఎంపిక విధానం చూసుకుంటే దెర్ ఆర్ 3 parts అండి. Part 1, Part 2 అండ్ Part 3 వచ్చేసి MCQ. Part 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ Part 2లో రాత పరీక్ష ఉంటుంది, సబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ Part 3 అనేది డైరెక్ట్ ఇంటర్వ్యూగా కండక్ట్ చేశారు. Part 1 మరియు Part 2 పరీక్షలు ఒకే రోజు నిర్వహించబడతాయి. ఎగ్జామ్స్ అనేది 1 dayలోనే నిర్వహిస్తారని చెప్తున్నారు. ఇక దరఖాస్తు విధానం ఎలా చేయాలి అంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాలి. sci.gov.in అనే వెబ్సైట్ నుంచి మనం అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అవసరమైనవి ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఫోటో మరియు సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే సమర్పించడానికి అర్హత అనేది కలదు. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓన్లీ ₹750 ఉంటుంది. ప్లస్ బ్యాంక్ ఛార్జీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్తిస్తాయని చెప్తున్నారు. ఈ ఫీజు రిఫండ్ అనేది చేయబడదు, నాన్ రిఫండబుల్ ఫీజ్. ఎవరైతే ఖచ్చితంగా అప్లై చేయాలనుకుంటున్నారో వారు వరకు అప్లై చేయండి, మిగతా వారు అప్లై చేయకండి. బికాస్ ఫీజ్ విల్ నాట్ గెట్ రిఫండెడ్. ఇక కాలం ఉద్యోగం వచ్చేసి టెన్యూర్ చూసుకుంటే 2026-27 అసైన్మెంట్ టర్మ్లో ఉంటుంది. ఇది స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఉద్యోగం, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్. సుమారుగా 12 నెలలు ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇక ఉద్యోగ ప్రదేశం వచ్చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలోని పని చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7th of March 2026 సాటర్డే రోజు జరుగుతుంది. రాత పరీక్ష Part 1 అండ్ Part 2 ఒకే రోజు నిర్వహించబడుతుంది. గుర్తుంచుకోండి ఈ డేట్ని. సిలబస్ అండ్ పరీక్ష కేంద్రాలు వచ్చేసి మన తెలుగు రాష్ట్రంలో సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లోను, విశాఖపట్నంలోనూ ఉంటుంది. ఎగ్జామ్ రాసే వారికి అందరికీ ఒక ముఖ్య గమనిక ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. కాన్ఫిడెంట్ లేని ఆన్సర్స్ని ప్లీజ్ రాయకండి, ఎందుకంటే కట్ ఆఫ్ 0.25 మార్క్స్ ఉంటుంది. Part 1 వచ్చేసి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. Part 2 వచ్చేసి పెన్ పేపర్ మోడ్లో జరుగుతుంది. చివరి తేదీ వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. January 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ టు అప్లై 7th of February 2026కి లాస్ట్ డేట్. కాబట్టి చివరి నిమిషం వరకు మీరు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయండి. బికాస్ లాస్ట్లో సర్వర్ డౌన్ ఇష్యూస్ కానీ మిగతా ఏదైనా ఇష్యూస్ వచ్చి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అండ్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్న ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్కి ఆల్ ద బెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.